హాయ్. నా మదర్కి చిన్న ఏజ్లో 12 ఇయర్స్లో మ్యారేజ్ చేశారు. అయితే అందరూ క్వశ్చన్ చేస్తున్నారని చెప్పేసి మా ఫాదర్ ఏం చేశారు, ఇంకా ఎక్కువ ఏజ్ రాశారు. నా పెద్దమ్మ కన్నా ఎక్కువ ఏజ్ రాశారనమాట. నా మదర్ ఓన్ సిస్టర్ నా మదర్ కన్నా 7 ఇయర్స్ పెద్ద, ఆమె కన్నా ఎక్కువ ఏజ్ రాశారు. చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసినందుకు అందులో మేము చిల్డ్రన్ గర్ల్స్ 3 చిల్డ్రన్ టు మై మదర్. అయితే ఆమె లైఫ్ని ఎంజాయ్ చేయకుండా, సోకులు పడకుండా, చాలా సింపుల్గా ఉండి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మా మీద స్పెండ్ చేశారు ఎడ్యుకేషన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఎందుకంటే ఎడ్యుకేషన్ వాల్యూ తెలిసిన వాళ్ళే కష్టపడతారు. ల్యాక్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేశారు ఎందుకు, లైఫ్ బాగుండాలని. బట్ ఒక్కసారి ఓయూలో నేను అడ్మిషన్ తీసుకున్న తర్వాత లైఫ్ మొత్తం తలకిందులు చేసి పెట్టారు. ఎవరైతే ఉంటారు కదా ఫ్రాడ్ క్యారెక్టర్స్, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ఒక ఎత్తు అయితే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఒక ఎత్తు. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో నా చిన్నగా ఉన్నప్పుడు ఒకతను రామరెడ్డి అనే అతను కరీంనగర్లో, నేను డిగ్రీ చదువుతున్నాను, రామరెడ్డి అనే స్టూడెంట్ ఎంఎస్సి పాస్ అయ్యాక వచ్చి మాకు క్లాసెస్ చెప్పాడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో. అయితే ఈ కెమిస్ట్రీలో అప్పట్లోనే 97లో నా డిగ్రీ కంప్లీట్ అయింది. 1997లోనే రామరెడ్డి అతను ఈ ఓయూలో ఎంఎస్సి కంప్లీట్ అయ్యి మా దగ్గర వచ్చి జాయిన్ అయ్యి మా క్లాసెస్ చెప్పాడు. ఇక్కడ అప్పట్లోనే ఈ ఓయూలో ఉన్న ప్రొఫెసర్స్ని అయితే బండ బూతులు తిట్టేవాడు. ఎందుకంటే నా క్లాస్మేట్స్ అందరూ ప్రూఫ్, నేను ఒక్కదాన్నే కాదు, నా క్లాస్మేట్స్ అందరూ క్లాస్లో విపరీతంగా తిట్టేవాడు. మొత్తము ఫండ్ అయితే ఏమైతే ఉంటుందో హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఫండ్ ఇంకా ఉంటుంది కదా, విపరీతంగా డబ్బులు తింటారు అని చెప్పేసి చాలా బండబూతులు తిట్టేవాడు వీళ్ళని. నాకు ఆ సంగతి నేను స్కూల్ ఏజ్ ఉన్నప్పుడే నాకు తెలుసు ఇన్ఫర్మేషన్. ఇంకా నేను ఇదే నాది లోకల్, హైదరాబాద్ నాది లోకల్, నన్ను హరాస్ చేస్తారన్న సంగతి నాకు తెలుసు. బట్ ఇట్లా ఆడబిడ్డని ఇట్లా అన్యాయం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? పని లేకనా, తిండి ఎక్కువ, మేమేమన్నా డబ్బులు పోసి చదివింది, ఓయూలో పిహెచ్డీ చేశాము. ఎందుకు ఇప్పుడు ఇన్సల్ట్? మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తే నా హార్ట్కి టచ్ అవ్వదు. నా గైడ్ ప్రొఫెసర్ సిహెచ్ ఆంజనేయులు బ్రాహ్మిన్స్ని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. అండ్ నా మదర్ ఆమె ఒక విడోని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. మరి ఆ పుణ్యము మీకు కూడా నాలాంటి బిడ్డలు ఉన్నారు కదా, మీరు ఎంతైతే మహాపుణ్యం చేస్తున్నారో నా విషయంలో, నా నోటి దగ్గర అన్నంతో కుక్కలు చీల్చి చెండాడుతున్నారో, ఆ పుణ్యం రేపు మీ బిడ్డలు మోస్తారు. మీరు ఎంత పుణ్యం చేస్తున్నారో మీ బిడ్డలు మోస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు తండ్రి చేసిన పుణ్యము రేపు బిడ్డలు మోస్తారు అంటారు. మా ఫాదర్ అయితే మీలాగా ఏ రోజు వేరే వాళ్ళని ఇబ్బంది చేయలే. నా ఫాదర్ కూడా టీచింగ్ ఫీల్డ్లో, నా అక్క, మేమందరం ఏ రోజు మేము వేరే వాళ్ళని ఇబ్బంది, మీరు నన్ను హరాస్ చేసినట్టుగా నేను ఏ రోజు మా ఇళ్ళల్లో మేము ఏ రోజు ఎవరిని హరాస్ చేయలేదు. ఎందుకంటే అది మా బ్లడ్లోనే లేదు. నా శత్రువుతో కూడా నేను ఎంతో పొలైట్గా మాట్లాడతాను. నన్ను చంపడానికి వచ్చేవాడితో కూడా నేను ఎంతో పొలైట్గా మాట్లాడతాను. ఓకే, ఆ ఇన్సల్ట్ అనేది మిమ్మల్ని మీరు ఇన్సల్ట్ చేసుకుంటున్నారు. యూనివర్సిటీ పరువు తీస్తున్నారు మీరు. ఎందుకంటే సభ్యత సంస్కారం లేని వాళ్ళకి యూనివర్సిటీలో జాబ్ ఇస్తే ఎంత చండాలంగా ఉంటుందో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో తెలుస్తుంది. మీ బిహేవియర్ తెలుస్తుంది.